సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల హాస్టల్ అన్నీ కూడా కొంత స్పేస్ ఉంటాయి, స్పేషియస్గా ఉంటాయి. అక్కడ ఒక చక్కటి ఆలోచన చేసింది చంద్రబాబు సర్కారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పెద్ద సంఖ్యలో మునగ మొక్కలు నాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 4న జాతీయ పౌష్టికాహార దినోత్సవం సందర్భంగా వీటిని నాటమని చెప్పి అధికారులను ఆదేశించింది. ఉపాధి హామీ పథకం నరేగాలో ఒక్కో గురుకుల పాఠశాలకి 40 మొక్కలు చొప్పున పంపిణీ చేయబోతున్నారు. మునగ మొక్కలు పెంచి కాడలతో కూర చేసి విద్యార్థులకు అన్నంతో పాటు పెట్టడం ద్వారా వాళ్ళు పౌష్టికాహార లోపాలను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అధికారులకు మొక్కలు నాటే విషయం మీద సమాచారం పంపించారు. ఇందులో నరేగా డబ్బులు ఎందుకు? ఆ స్కూళ్ళలో 40 మొక్కలు నాటడానికి మళ్ళీ ఉపాధి హామీ డబ్బులు కావాలా? ఆ స్కూల్లో అందులో ఉన్నటువంటి విద్యార్థులతో నాటించుకోకూడదా చక్కగా? రెండవది ఇదే కాదు, చక్కగా నన్ను అడిగితే టమోటా, వంకాయ, పచ్చిమిర్చి ఇట్లాంటివి ఈజీగా పండుతాయి, తొందరగా పండుతాయి. ఆ మొక్కలు వేసుకుంటే ఇప్పుడు ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఏంటంటే ఈ డబ్బులు లేకుండా, డబ్బులు రాకో లేదా లేట్ అయ్యినో చెత్త బొత్త సరుకు అంతా కొనుక్కొస్తుంటారు, లేదా వీళ్ళ దగ్గర కొనుక్కొస్తుంటారు. శుభ్రంగా ఆ వాటిట్లలో అన్ని రకాల కూరల మొక్కలు పెంచితే, పండ్ల మొక్కలు పెంచితే వాళ్ళకి పౌష్టికాహారం తినవచ్చు, ప్లస్ 4 రూపాయలు మిగులుతుంది కూడా, మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందినట్టు ఉంటుంది, ప్లస్ వాళ్ళకు ఒక వ్యాపకంగా కూడా ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తే బెటర్.